మహాభారతం 33వ భాగంలో సుగంధికా పుష్పాలను సాధించిన భీముడు. హనుమంతుడు చెప్పిన మార్గాన భీముడు గంధర్వలోకం చేరుకుంటాడు. సుగంధికా పుష్పాలు విరిసే సరోవరం దగ్గరకు వెళతాడు. కుబేరుడు ఎంతోమంది యక్షులు, రాక్షసులు ఆ సరోవరానికి కాపలాగా నియమిస్తాడు. వాళ్ళంతా కూడా ఒక మానవుడు గాంధర్వలోకం రావడం పట్ల ఆశ్చర్యపోతారు. ఆ సరస్సు దగ్గరికి భీముడు వెళ్లకుండా అడ్డుకుంటారు. యక్షులు, రాక్షసులపైన భీముడు విరుచుకుపడతాడు. వాళ్ళందరినీ అక్కడి నుండి తరిమేసి తనకు కావలసిన సుగంధికా పుష్పాలను తీసుకుని తిరిగి ద్రౌపది దగ్గరకు చేరుకుంటాడు. భీముడు ఆ పుష్పాలను సాధించుకు రావడం పట్ల ద్రౌపది ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. పాండవులు తిరిగి ఆ ప్రదేశం నుండి తమ ప్రయాణాన్ని మొదలు పెడతారు. మార్గం మధ్యలో ఎంతోమంది సాధు సత్పురుషులను దర్శనం చేసుకుంటూ ముందుకు సాగుతారు. అలా కొన్ని రోజుల ప్రయాణం తర్వాత వాళ్ళ దైవవనం చేరుకుంటారు పాండవులు. దైవవనంలో ఉన్నట్లుగాను కౌరవులకు తెలుస్తుంది. కష్టమో నష్టమో తనకు జరిగిన అవమానాలను మర్చిపోయిన పాండవులు వనాల్లో హాయిగా విహరిస్తున్నారు. అందువలన మరొక్కసారి వాళ్ళను అవమానించాలని దుర్యోధనుడు భావిస్తాడు. అనుకున్నదే తెనువుగా తన పరివారాన్ని సిద్ధం చేస్తాడు. దుర్యోధనుడు దైవవనం బయలుదేరుతున్న విషయాన్ని ధృతరాష్ట్రుడికి తెలుస్తుంది. దాంతో ఆయన కుమారుని పిలిచి వారిస్తాడు. తను పాండవులు మర్చిపోయి చాలా కాలం అవుతుందని, తన గోసంపదను ఒక మారు చూసి రావడానికి వెళ్తున్నానని తండ్రితో దుర్యోధనుడు అబద్ధం చెబుతాడు. దైవవనంలో పాండవులతోని ఏం గొడవ పడతాడో, దాని పర్యవసానం ఎలా ఉంటుందో అని ధృతరాష్ట్రుడికి ఆందోళన చెందుతాడు. అదేమీ పట్టించుకోకుండా దుర్యోధనుడు తమ పరివారాన్ని వెంట పెట్టుకుని దైవవనం చేరుకుంటాడు. పాండవులకు తాము కనిపించేలా ఆ వనంలో తిరుగుతూ తాము చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నామనే విషయాన్ని కౌరవులు చెప్పకనే చెబుతూ ఉంటారు. తమ వైభవాన్ని చాటే పనులు చేస్తూ సందడి చేస్తుంటారు. దుర్యోధనుడు ఏ ఉద్దేశంతో అక్కడికి వచ్చాడన్నది పాండవులకు అర్థమైపోతుంది. తను రెచ్చగొడుతున్న దుర్యోధన్ని చూసి ఊరుకోలేక, ధర్మరాజు మాట కాదనలేక వాళ్ళు తీవ్రమైన అసహనానికి లోనవుతారు. అది గమనించిన దుర్యోధనుడు మరింత ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఇదంతా గమనిస్తూనే ఉన్న ధర్మరాజు కృష్ణుడి మాటకు కట్టబడి మౌనంగా ఉండిపోతాడు. 34వ భాగంలో దుర్యోధన్ని బంధించిన గాంధర్వుడు. దుర్యోధనుడు తమ పరివారంతో పాండవులు ఎంతలా రెచ్చగొట్టాలనో అంతా రెచ్చగొడతాడు. అవహేళన చేయసాగాడు. అదే సమయంలో ఇంద్రసేనుడు అనే గాంధర్వరాజు తమ పరివారంతో అక్కడికి కొద్ది దూరంలో విడిది చేశాడు. ఆ ప్రదేశాన్ని కూడా తమ ఆధీనంలోనికి తీసుకోమని తమ సైన్యాన్ని పంపిస్తాడు దుర్యోధనుడు. అక్కడికి వెళ్ళిన సైనికులు ప్రాణభయంతో తిరిగి వస్తారు. గాంధర్వులు తనని తరిమి కొట్టారని చెబుతాడు. దైవవనంలో తను ఉన్నానని తెలిసి తన సైనికుల్ని తిప్పి కొట్టిన గాంధర్వుడు ఎవడు అనే కోపంతో కర్ణుణ్ణి వెంట పెట్టుకుని వెళతాడు దుర్యోధనుడు. చిత్రసేనుడు వాళ్ళను వారించినాను, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వినిపించుకోరు. అయినాను కర్ణుడు నానా మాటలు అనడమే కాకుండాను తొందరపడి బాణాలు ఎక్కుపెడతాడు, వదులుతాడు. వాళ్ళ అజ్ఞానానికి చిత్రసేనుడు నవ్వుకుంటాడు. మాయా రూపంలోని కర్ణుడిపై బాణాల వర్షం కురిపిస్తాడు. అప్పుడే కర్ణుడు ఆయన శక్తి ఎలాంటిదనేది అర్థమవుతుంది. కర్ణుడికి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న చిత్రసేనుణ్ణి చూసి దుర్యోధనుడు కాస్తంత జంకుతాడు. కానీ వెనకడుగు వెయ్యలేని పరిస్థితి. అందువలన తమ పరాక్రమాన్ని రుచి చూపిస్తానన్నట్లుగాను రంగంలోనికి దిగుతాడు. చిత్రసేనుడు దుర్యోధను పైన దృష్టి పెడతాడు. క్షణాల్లో అదృశ్యమైపోతాడు. అన్ని వైపుల నుండి బాణాలు వదులుతున్న ఆయన్ను ఎదుర్కోవడం దుర్యోధనుడికి అసాధ్యమవుతుంది. ఎంతటి బలవంతుడైన శత్రువైనాను క్షణకాలమైనాను కళ్ళ ముందు నిలబడితేనే కదా యుద్ధం చేసేది. అసలు కంటికే కనిపించిన శత్రువుతోని పోరాడడం ఎలా అనే ఆలోచనలో దుర్యోధనుడు ఉంటాడు. ఆ ఆలోచన నుండి బయటకు వచ్చిన దుర్యోధనుడు అప్పటికే తను బంధించబడి ఉన్నట్లుగాను గ్రహించి బెత్తరపోతాడు. దుర్యోధనుడితో వచ్చిన పరివారంలోని కొందరు పాండవుల దగ్గరికి పరిగెత్తుతారు. దుర్యోధనుడికి గాంధర్వుడికి మధ్య జరిగే యుద్ధం వాళ్లతో చెబుతారు. ఆ గాంధర్వుడి ముందు కర్ణుడు, దుర్యోధనుడు ఇద్దరూ కూడా నిలవలేకపోతున్నారని అంటారు. గాంధర్వుడి చేతుల్లోని దుర్యోధనుడు బందీగా ఉన్నాడని చెబుతారు. దుర్యోధన్ని కాపాడమని పాండవులను వేడుకుంటారు. ఆలస్యం చేస్తే ఆ గాంధర్వు దుర్యోధన్ని తీసుకెళ్లిపోతాడని ఆందోళన వ్యక్తం చేస్తారు. పాండవులు ఎలా స్పందిస్తారో తెలియక దుర్యోధనుడి పరివారం బెత్తరముఖం వేసుకుని చూస్తూ ఉంటారు. 35వ భాగం దుర్యోధన్ని బంధ విముక్తిని చేసిన పాండవులు.
దుర్యోధనుడి పరిస్థితిని గురించి ఆయన పరివారం చెప్పిన మాటలు విన్న ధర్మరాజు తన సోదరుల వైపు చూస్తాడు. తనకేమీ సంబంధం లేనట్లుగానే వాళ్ళు ముఖం తిప్పుకుంటారు. అప్పటి వరకు తనని అవహేళన చేసిన దుర్యోధనుడికి తగిన శాస్త్రి జరిగినట్లుగాను వ్యవహరిస్తారు. ఆపదలో ఉన్నది కదా అని విష సర్పాన్ని కాపాడే ప్రయత్నం చేయడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. తనని అనేక రకాలుగా అవమానించిన దుర్యోధనుడికి ఆ మాత్రం అవమానం జరగాల్సిందే అని అంటారు. ఆ గాంధర్వుణ్ణి బతిమాలుకుని ఆయనే బయటపడతాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. మనలో మనం ఎన్ని గొడవలైనా పడవచ్చు, కానీ ఆపద సమయంలో అవతలి వారిని ఒంటరి చేయడం సరికాదు. మనలో మనం గొడవలు పడుతున్నప్పుడు మనం 5గురం, వాళ్ళు 100గురు, కానీ ఎవరైనా మన జోలికి వచ్చినప్పుడు మాత్రం మనం 105గురం. పిడికిలి బిగిస్తే బలం ఉంటుంది, వేళ్ళుగా ఇడిపోతే బలహీనమైపోతాము, ఎదుట వారికి చులకన అయిపోతాము. దుర్యోధనుడితో మనకి ఎన్ని గొడవలైనా ముందుగా అతన్ని విడిపించడం మన ధర్మం అంటూ అక్కడి నుండి బయలుదేరుతాడు ధర్మరాజు. మిగిలిన వారు అతన్ని మౌనంగా అనుసరిస్తారు. గాంధర్వుడు విడిది చేసిన ప్రదేశానికి పాండవులు చేరుకుంటారు. అప్పటికే గాంధర్వులు బందీగా ఉన్న దుర్యోధన్ని తమ రథంలోని తీసుకువెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటారు. దాంతో గాంధర్వుల సైన్యం పైన పాండవులు విరుచుకుపడతారు. కౌరవులు మాదిరిగానే పాండవులను కూడా చాలా తేలికగా చల్లాచెదురు చేయవచ్చనే గాంధర్వులు అనుకుంటారు. కానీ అది అంత తేలికైన పని కాదనే విషయం యుద్ధం మొదలైన కొంతసేపటికి వాళ్లకు అర్థమవుతుంది. పాండవుల నుంచి వస్తున్న బాణాలు ధాటికి వాళ్ళు తట్టుకోలేకపోతారు. విషయం అర్థం కావడంతో మళ్ళా చిత్రసేనుడే రంగంలోనికి దిగుతాడు. మాయ యుద్ధంతోనే పాండవులు ముప్పు తిప్పలు పెడదామనుకుంటాడు. కానీ అర్జునుడు అంత సమయం కూడా ఇవ్వలేకపోవడంతో చిత్రసేనుడు మనసు మార్చుకుంటాడు. అర్జునుడు ఇంద్రపురికి వచ్చినప్పుడు ఆయనకి నాట్యం నేర్పించింది నేనే అంటూ ఆ గాంధర్వుడు దిగి వస్తాడు. కౌరవులే తనను రెచ్చగొట్టాడని, జరిగిన దాంట్లో తన తప్పేమీ లేదని ధర్మరాజుతో చెబుతాడు. పాండవుల దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతాడు. పాండవులు బంధ విముక్తుని చేయడంతో ఒకవైపున అవమానం, మరోవైపున ఉగ్రవాసంతో అక్కడి నుండి దుర్యోధనుడు వెళ్ళిపోతాడు. అలా పాండవులు అవమానించబోయిన దుర్యోధనుడు పరాభవించబడతాడు. 26వ భాగంలో దుర్యోధనుడి దురాలోచన. దుర్యోధనుడు దైవవనంలోని తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోతూ ఉంటాడు. ఏ పాండవులనైతే తను అవమానించడానికి వెళ్ళాడు, ఆ పాండవుల ముందే తను పరాభవించడం అనేది ఆయన జీర్ణించుకోలేకపోతాడు. ఆ సమయంలోని నిస్సహాయుడుగాను వాళ్ల ముందు నిలబడిన క్షణాలు తన జీవితంలోనే తను ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. ఆ ఆలోచన నుండి ఆయన్ను బయట పడేయడానికి శకుని కర్ణుడు ఎన్నో విధాలుగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. అదే సమయంలోనే దుర్వాస మహర్షి తమ శిశు గణంతోని అక్కడకు వస్తాడు. దుర్వాసురుడికి, ఆయన శిశు పరివారానికి దుర్యోధనుడు సాధారణంగా ఆహ్వానం పలుకుతాడు. వాళ్లకు కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను చేయిస్తాడు. తన పైన దుర్యోధనుడికి గల అభిమానానికి దుర్వాసుడు ఎంతగానో సంతోషిస్తాడు. దుర్వాసుడు మహాకోపిష్టి. ఆయనకు ఏ నిమిషంలో ఆగ్రహం కలుగుతుందో దాని పర్యవసానం ఎలా ఉంటుందన్నది ఎవరికీ తెలియదు. అలాంటి దుర్వాసుని పాండవుల దగ్గరికి పంపిస్తే ఎలా ఉంటుంది? దుర్వాసురుడికి ఇంతమంది శిశు పరివారానికి పాండవులు ఎలా ఆహారాన్ని సమకూరుస్తారు? ఆకలితో దుర్వాసుని ఆగ్రహిస్తే పాండవుల పరిస్థితి ఏమిటి అనే ఆలోచన కలుగుతుంది. దుర్వాసుని పాండవుల దగ్గరికి పంపించి వాళ్ళను కంగారు పెట్టేయాలని నిర్ణయించుకుంటాడు. అదే విషయాన్ని శకునికి కర్ణుడికి కూడా చెబుతాడు. పాండవులు అవమానం పరచడానికి ఇంత తక్కువ సమయంలో ఎంతటి గొప్ప అవకాశం వచ్చింది అనుకోలేదని అంటాడు. తన శిశు బృందంతోనే దుర్వాసుడు అక్కడి నుండి బయలుదేరుతాడు. ఆశీస్సులను అందజేయడానికి దుర్యోధనుడు దగ్గరికి వస్తాడు. ఆయనకు వినయంగా నమస్కరించి దుర్యోధనుడు పాండవులు ఆచూకీ తెలియజెప్పి వాళ్ళ ఆతిథ్యం కూడా తీసుకుని వెళ్ళమని కోరుతాడు. అలాగేనంటూ దుర్యాసుడు అక్కడి నుండి వెనుదిరుగుతాడు. దుర్యోధనుడు తనలో తానే కసిగా నవ్వుకుంటాడు. హస్తినాపురం నుండి బయలుదేరిన దుర్వాసుడు తన శిశు బృందంతోని కలిసి ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాడు. అలసిన చోటల్లా విశ్రమిస్తూ అలసట తీరగానే తిరిగి బయలుదేరుతూ ఉంటాడు. దుర్యోధనుడు తమ పట్ల చూపిన ఆతిథ్య అభిమానాలను ఆయనకు గుర్తుకొస్తూ ఉంటాయి. మనసులోనే దుర్యోధన్ని అభినందిస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. చాలా దూరం ప్రయాణం చేయడం వలన దుర్వాసునితోని పాటు ఆయన శిశువులంతాను ఎంతో ఆకలిగాను ఉంటారు. సాధ్యమైనంత త్వరగా భోజనం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు పాండవులు విడిది చేసిన ప్రదేశానికి చేరుకుంటారు.
27వ భాగంలో ద్రౌపది ఆందోళనతో కృష్ణుని ప్రార్థిస్తుంది. దుర్వాసుడు తన శిశువులతోని కలిసి వస్తుండడాన్ని దూరం నుండే పాండవులు చూస్తారు. సాధారణంగా వాళ్ళకి ఎదురేగి ఆహ్వానం పలుకుతారు. తామందరము స్నానాధికాలు పూర్తి చేసుకుని వస్తామని, తర్వాత భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పేసి దుర్వాసుడు శిశువులతోని కలిసి నదీ తీరం వైపు వెళతాడు. ధర్మరాజు ఆయన సోదరులు అక్షయ పాత్ర ఉంది కదా అనే ధైర్యంతోని చకచకా ఏర్పాట్లు చేయడం మొదలు పెడతారు. దుర్వాసుడు అనేక మంది శిష్యులతోని రావడం, వాళ్ళు భోజనానికి ధర్మరాజు ఏర్పాటు చేయడం ద్రౌపదికి ఆందోళన కలిగిస్తుంది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఆమె శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఆమె తలుచుకోదనే విషయం శ్రీకృష్ణుడికి తెలుసు. అందువలన ఆయన ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా ఉన్న పలంగానూ పాండవుల కుటీరానికి చేరుకుంటాడు. ద్రౌపది ఆందోళనగా ఉండడం చూసి విషయం ఏమిటని అడుగుతారు. దుర్వాసుడు తన శిశువులతోని కలిసి భోజనానికి వచ్చినట్లుగా కృష్ణుడితోని చెబుతుంది ద్రౌపది. మరికొద్ది సేపట్లో వాళ్ళు నదీ తీరం నుంచి రానున్నారని అంటుంది. ధర్మరాజు వాళ్ళు చేస్తున్న ఏర్పాట్ల గురించి వివరిస్తుంది. అక్షయ పాత్ర వలన ఎంతమందికైనా ఆతిథ్యం ఇవ్వవచ్చు, కోరిన ఆహార పదార్థాలను ఏర్పాటు చేయవచ్చు. ఆ రోజున శుభ్రం చేయనంత వరకే అందుకు అవకాశం ఉంటుంది. పాండవులు భోజనాలు చేసిన తర్వాత తను కూడా భోజనం చేశానని, అందువలన అక్షయ పాత్రను ఆ రోజుకి శుభ్రం చేశానని అంటుంది ద్రౌపది. అందువలన ఇక అక్షయ పాత్ర నుండి ఈ రోజుకి ఏమీ రావని స్పష్టం చేస్తుంది. ఆకలితో వచ్చిన దుర్వాసుడికి ఆయన శిశు బృందానికి ఏమీ చెయ్యాలని ఆందోళన వ్యక్తం చేస్తుంది. ద్రౌపది చెప్పిందంతా విన్న కృష్ణుడికి విషయమంతా అర్థమైపోతుంది. దాంతోనే ఆయన అక్షయ పాత్రను ఒక్కసారిగా తీసుకురమ్మని ద్రౌపదితో అంటాడు. ఆమె అది తీసుకువచ్చి ఆయన చేతికి ఇస్తుంది. అక్షయ పాత్రను పరిశీలనగాను చూసిన కృష్ణుడికి ఒక చోట అంటుకుని ఉన్న ఒక అన్నపు మెతుకు కనిపిస్తుంది. ఆ మెతుకును తీసుకుని ఆయన తన నోట్లో వేసుకుంటాడు. ఇక దుర్వాసుడు కానీ ఆయన శిశువులు కానీ భోజనానికి రారని, కంగారు పడవలసిన పని లేదని కృష్ణుడు చెప్పడంతో ఆమె ఆశ్చర్యంగా చూస్తుంది. వీడియో లాస్ట్ దాకా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.